వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. సంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమీక్ష సమావేశం. కరోనా వైరస్ పై అధికారులు నిర్లక్ష్యం వహించరాదంటూ హితవు. వరంగల్ జిల్లాలో క్వారంటైన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజీవ్. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచన. మెదక్ జిల్లాలో కరోనా కలకలం. ఒకే కుటుంబానికి చెందిన 4గురికి కరోనా పాజిటివ్. ఇక డీటెయిల్స్కి వెళ్తే సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో కరోనా వైరస్ పై అధికారులతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా వైరస్ ను అరికట్టే క్రమంలో నిర్లక్ష్యం వహించరాదని అధికారులకు సూచించారు. స్వీయ నిర్బంధం, సామాజిక దూరం పాటించడమే కరోనాను ఎదుర్కొనేందుకు గాను ప్రధాన మార్గమని అన్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని యువత లాక్డౌన్ సమయంలో బయటకు రాకుండా ప్రభుత్వానికి సహకరించాలని ప్రత్యేకంగా సూచించారు. అట్లేమన్నా ఉంటే వారికిట 500 రూపాయలు ఇస్తారు, 12 కిలోల బియ్యం ఇస్తారు. దానికి ఏం భయపడవలసిన అవసరం లేదు. ఒకటి మనకి ఇంట్లో బ్లీచింగ్ ఉందా, ఫినాయిల్, ఇది సోడియం ఉందని స్ప్రే, అది మీరు మీ దగ్గర ఉంటే మిషన్లు వ్యవసాయదారులు మిషన్లతో కొట్టుకోవచ్చు. మొత్తం బ్లీచింగ్ అంత అడ్వాన్స్ ఉందా రాజ్కుమార్? జాగ్రత్త చూసుకోండి. మరి కబడ్డీ అనగానే 15 రోజులు జమ అవుతుంది. అది జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా? ఏం మాత్రం ఎక్కడ ఉన్నదని మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే డబ్బులు పెట్టి కరోనాను కొనుక్కున్నట్టు అవుతుంది. జాగ్రత్తగా ప్రికాషన్ తీసుకోండి. మందు లేదు, కనబడని శక్తులు మనకది. ఒక మంగంపేట జంగంపేట కాదు, ఇది ప్రపంచం అంతా గడగడలాడిస్తున్నది. జీవితంలో అనుకున్నావా ఇట్లా అవుతుందని? ఇప్పుడు ఎందుకంటే మన తాతలు తన్నులు అందరూ అక్కడ గతర పిల్ల కానీ మేమైతే చూడలేము. ఈ గుజరాత్ ఆ విధంగా అప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు చూస్తే ప్రపంచం, ఒక భారతదేశం కాదు ప్రపంచం అంతా గడగడలు ఆడిస్తున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని భగవంతుడి దయతో ఇప్పటిదాకా మనకు 10 రోజులల్లా ఒక్క పాజిటివ్ రిపోర్ట్ లేదు పట్టంతో. రాబోయే 15 రోజులు అయితే ఒకటి రావద్దని భగవంతుడు ప్రార్థిద్దాం. మనం ఎక్కడ దానికి ఇంతకు చెప్పిన అంశాలను ఎక్కడ ప్రోత్సహించకండి, దాన్ని ఎప్పటికప్పుడు ఖండించండి, మనది మనం కాపాడుకోండి. ఏ మాత్రం మనం అక్కడ సహకరించినట్టయితే ఇబ్బందులు ఎదుర్కొంటాం. పటంచెరు నియోజకవర్గం అంటే ఒక మినీ భారతదేశంతో సంబంధాలుగా మినీ ప్రపంచ దేశాలతో సంబంధాలున్న నియోజకవర్గం. బట్ భారతదేశం ఇండియాకు సంబంధించిన భారతదేశం ప్రపంచ దేశాలతో ఇక్కడ సెట్ ఉన్నది. 32 లైట్లు అన్ని బంద్ చేసి ఎవరి ఇంట్లో వాళ్ళే సెల్ లైట్లు ఆన్ చేసి దీపాలు ముట్టించుకొని 9 నిమిషాలు మౌనంగా పాటించాలి. ఎందుకంటే భారతీయులమంతా ఒకటి అన్న ఒక మెసేజ్ పంపడానికి మన సప్పట్లు కొట్టి డాక్టర్లకు ఎంకరేజ్ చేసినాం చూడు. ఆ విధంగా ఇప్పుడే టీవీలలో పేపర్లో అది మనం సెల్లో చూసినాం. ఆ విధంగా మనం కూడా ఎంకరేజ్ చేసి మనము సహకరించాలి. మనమంతా ఒకటిగా ఉన్నామన్న ఆలోచన మెసేజ్ పోవడానికి ఆ మెసేజ్ ఉన్నది కాబట్టి మనం అందరం పాటిద్దాం. కాబట్టి దయచేసి వరంగల్ అర్బన్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ, పోలీస్ కమిషనర్ డాక్టర్ రవీందర్, మున్సిపల్ కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆయుర్వేద బోధన ఆసుపత్రిలో శానిటేషన్ పనులు చేపట్టాలని కళాశాల ప్రిన్సిపాల్ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఎట్లా అంటారు? అది
మా డిపార్ట్మెంట్ పైసలు నేను మనిషికి 1 lakh అయినా వేసుకుంటాం. డాక్టర్లకు కావాల్సినటువంటి పీపీఈ కిట్స్ కొంత కొరత ఉన్నదని తెలిసి జయ నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ నరసింహారెడ్డి గారు ఈరోజు 100 కిట్స్ డాక్టర్ చంద్రశేఖర్ గారికి ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా నిన్న మొన్న వచ్చినటువంటి వార్తలు కానీ నిన్న మొన్న అడ్మిట్ అయినటువంటి పేషెంట్స్ కూడా హృదయపూర్వకంగా నమస్కరించి విన్నవించుకున్నారు. దయచేసి ఇక్కడ మంచి డాక్టర్స్ ఉన్నారు, వారి ప్రాణాలకు తెగించి మీకు సేవ చేస్తున్నారు. దయచేసి మీరు ఆందోళన చెందకండి, మీ ఇంటి కుటుంబ సభ్యులు ఆందోళన చెందకండి. ఇప్పటికే చాలా మంది పెద్దలందరూ కూడా మీకు విన్నవించుకోవడం జరిగింది. నేను కూడా ఒక బాధ్యత ప్రజాప్రతినిధిగా మీకు శిరస్సుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక 10-15 రోజులు డాక్టర్లు చెప్పినటువంటి సూత్రాలు పాటించి వారిచ్చే మెడిసిన్స్ మీరు మీ కుటుంబ సభ్యులు పాటించండి. ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు పాటుపడుతున్నారు. గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి రాజేంద్రన్న కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఎవ్వరు కూడా ఆందోళన చెందని అవసరం లేదు. ఒకవేళ మీకు ఎవరికైనా కూడా ఇప్పుడు అడ్మిట్ అయిన వాళ్ళు కాకుండా ఈ నగరంలో ఇంకెవరికైనా సిమ్టమ్స్ ఉంటాయి, దయచేసి మీరు సమాచారం ఇవ్వండి. డాక్టర్సే వచ్చి చేస్తారు. ఈరోజు ఇంతమంది పెద్ద డాక్టర్లందరూ కూడా వారి కుటుంబ సభ్యులు వారించినా కూడా లేదు, మా వృత్తి ధర్మం మేము ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ డాక్టర్స్ అంతా కూడా మనకు కనబడే దేవుళ్ళు కాబట్టి ఆ దేవుళ్ళ దగ్గరికి వారు చెప్పినవన్నీ కూడా పాటిద్దాం. దయచేసి అందరం కూడా సురక్షితంగా ఉందాం. దయచేసి అటువంటి ఇంకేమైనా సమాచారం ఉన్నా అటువంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా దయచేసి డాక్టర్స్ కానీ పోలీస్ సిబ్బంది కానీ మాకు తెలియజేయండి. మీరందరూ కూడా ఇటువంటి దేవుళ్ళ దగ్గర ఆ చేతుల్లో సేఫ్గా ఉంటారని విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ సందర్భంగా ఈ పీపీఈ కిట్స్ షార్టేజ్ ఉన్నాయని తెలిసి మరి పెద్ద మనసుతో ఈరోజు డాక్టర్ నరసింహారెడ్డి గారు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు. నిన్న మొన్న కూడా ఇంకా అనేక మంది ఐఎంఏ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్కడైనా మ్యానుఫ్యాక్చరర్ కానీ ఇంకెక్కడైనా ఉన్నా కూడా ఈ పీపీఈ కిట్స్ దయచేసి మాకు సమాచారం ఇవ్వండి. పైసల కోసం కాదు, మీరు ఒక మానవీయ కోణం నుంచి ఇవి అందజేయవలసిందిగా విజ్ఞప్తి. మేము ఈరోజు పీపీఈ కిట్స్ ఇస్తున్నాము. హైదరాబాద్ ముషీరాబాద్లో ప్రముఖ వైద్యులు మార్కండేయ రోడ్లపై తిరుగుతూ శానిటైజర్లతో చిరు వ్యాపారులు మరియు పోలీసుల చేతులు శుభ్రం చేస్తూ కరోనా వైరస్పై అవగాహన కల్పించారు. మార్కెట్లో పండ్లు కొనుగోలు చేసేందుకు వచ్చిన వినియోగదారులకు కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఈ సందర్భంగా చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి భోజనం అందజేశారు. శుభ్రంగా ఉండాలి, శుభ్రంగా టైంకి మీరు కూడా ఈ అవేర్నెస్ క్రియేట్ చేద్దాము. వాళ్ళని కూడా మనం చేసుకున్న వాళ్ళం ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతామని. దీని గురించి ఎవరు భయపడవద్దు. 2-3 వారాలు జాగ్రత్తగా ఉంటే మొత్తం క్లియర్ అయిపోయింది. ఇంకా చేతులు కడుక్కోండి, ఇవి వేసుకొని రుద్దుకోండి, కడుక్కోండి. మీరు కస్టమర్స్ ఎక్కువ వస్తారు, మీరు పాపం ఇంకా భేదాను రోజులు దీనికోసం కొంచెం వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి అవి జర హైజీన్ ఇంక్రీజ్ కరో. వస్తున్నారు మీరు ఖచ్చితంగా. నమస్తే నమస్తే. చిరు వ్యాపారులకి కాస్త అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. వాటి వాడకం ఇంపార్టెన్స్, మనం భయపడాల్సిన అవసరం లేదని. బాధ్యత, భయం అనేది ఎంత తప్పు ఉంటే అంత మంచిది. బీపీ షుగర్తో ఇబ్బంది పడిపోతాం. శానిటైజర్ గురించి అలాగే శుభ్రత గురించి టెన్షన్ పడకుండా అటెన్షన్ ఇవ్వాల్సిన విధానం ఏంటి అన్నది, ఈ రోగానికి అదే మంది అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ డిపార్ట్మెంట్ కూడా హాస్పిటల్గా అప్రిషియేట్ చేస్తూ మీరు మేము ఎక్కువ బాధ్యత తీసుకున్నాము, అది తీసుకోవాల్సిందేను. కాబట్టి మీరు శుభ్రంగా ఉంటూ ఎంతో మందిని టచ్లో ఉన్నారు. కాబట్టి మనము అల్టిమేట్లీ మానవులే కొత్త విద్యలు కొత్త బాధ్యతలు తీసుకున్నాం. పూర్తి బాధ్యతని ఎక్స్ట్రా బాధ్యతలు చేయండి. దానివల్ల మన కుటుంబాలకే ప్రియము. అందరినీ కాపాడింది దాంట్లో మనం కూడా బాధ్యత. హాయ్ డియర్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ మార్కండేయులు. ఈ తెలుగు రాష్ట్రాలని అలాగే ప్రపంచవ్యాప్తంగా భయభ్రాంతులు చేస్తున్న ఈ కరోనా వైరస్ మీద అవగాహన కల్పించే దిశగా ఈరోజు నేను పలు చోట్ల తిరిగాను నగరంలో. ఈ మెయిన్ ఈ చిరు వ్యాపారులు, పండ్లు, కూరగాయలు, ఫుట్పాత్ల మీద బిజినెస్ చేసుకునే వ్యాపారులకు ఈ శానిటైజర్ గురించి అవగాహన, దాని ఆవశ్యకత, ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడే మార్గం గురించి వాళ్ళకి వివరించడం జరిగింది. అక్కడ ఎంతోమంది కస్టమర్లను కూడా కలవటము, వాళ్ళకు కూడా శానిటైజేషన్ చేయటము, తీసుకున్న పండ్లు అవని కూరగాయలు అవని శుభ్రంగా వాళ్ళు కడిగి ఇంట్లో వాడుకోవాల్సిన ఇది సలహాలను సూచించాను. అలాగే
ఈ వ్యాపారులందరికీ శానిటైజేషన్ చేయించడం, హ్యాండ్ క్లీనింగ్ గురించి నేర్పడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈరోజు ఈ కరోనా స్టార్ట్ అయిన నుంచి పోలీస్ డిపార్ట్మెంటు అహర్నిశలు రాత్రి పగలనకుండా ఎంతో కష్టపడుతూ రోడ్లపై ఎండల్లో వాళ్ళ డ్యూటీలు చేస్తూ ప్రజల్లో భయ ఆందోళన తొలగిస్తూ వాళ్ళ డ్యూటీని చేయటము, అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ అవని, పారిశుద్ధ్య కార్మికులు, జిహెచ్ఎంసీ అవని వాళ్ళు పెరగని పోరాటం, వాళ్ళ బాధ్యతని వాళ్ళు నిర్వర్తిస్తున్నందుకు నేను వాళ్ళని వాళ్ళ పార్ట్లో నేను కూడా ఒక టీంలో ఉన్న మెంబర్గా వాళ్ళని గౌరవిస్తూ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా శానిటైజేషన్ ఆవశ్యకత, వాళ్ళు హెల్త్ని కాపాడుకోవాల్సిన చిన్న జాగ్రత్తలు, అలాగే ఎండాకాలం కాబట్టి ఎక్కువ దాహము, ఈ నీటి ఆవశ్యకత ఉంది కాబట్టి వాళ్ళకి వాటర్ బాటిల్స్ కూడా సప్లై చేయడం జరిగింది. మెదక్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఢిల్లీ మత ప్రార్థనలకు హాజరైన ఓ వ్యక్తికి పాజిటివ్ ఉండటంతో అధికారులు అతని కుటుంబ సభ్యులను వైద్య పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా పరీక్షల్లో బాధితుడి కుటుంబ సభ్యుల్లో 4గురికి పాజిటివ్ రావడంతో అధికారులు వారిని ఐసోలేషన్కు తరలించినట్లు మెదక్ డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్ తెలిపారు. నేను డాక్టర్ వెంకటేశ్వరరావు అండి, మెదక్ జిల్లా డిఎంహెచ్ఓని. నేను ఒకసారి ఇక్కడ ఆల్రెడీ చెప్పడం జరిగింది. మనం 12 మందికి మన మర్కజ్కి వెళ్ళినటువంటి అందరికి కూడా మనం పరీక్షలు చేయించడం జరిగింది. మరి అందులో 10 మందికి ఏమో నెగిటివ్ రావడం జరిగింది, ఒకటేమో పాజిటివ్ వచ్చింది, ఒకటి మాత్రం పెండింగ్ ఉంది, ఇంకా రాలేదు అక్కడ నుంచి, హైదరాబాద్ నుంచి మనకి రిపోర్టు. మరి ఆ తర్వాత ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో ఆ వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు అందరినీ కూడా ప్రైమరీ కాంటాక్ట్స్గా గుర్తించి ఆ 16 మందికి కూడా మనం మొత్తం శాంపిల్స్ తీసి పంపించడం జరిగింది. ఆ 16 మందిలో 13 మందికి నెగిటివ్ రావడం, ఒక 3గురికి పాజిటివ్ రావడం జరిగిందండి. ఆ 3గురిని కూడా ఐసోలేషన్ కోసం గాంధీకి తరలించాం. మరి దురదృష్టం ఏంటంటే ఆ 3గురిలో బషీర్ అంటే ఎవరైతే పాజిటివ్ వచ్చిండో అతని కూతురు కూడా ఉంది. ఆ కూతురు పిల్లలు 2 ఉన్నారు. మరి వాళ్ళని కూడా క్వారంటైన్లో ఉంచడం జరిగింది. మరి వాళ్ళని కూడా ఐసోలేషన్లో పెట్టాల్సింది. అంటే వాళ్ళకి యాక్చువల్గా పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది కానీ తల్లితోనే కలిసి ఉన్నారు వాళ్ళంతా కూడా ఇంతకాలం. అందుకని వాళ్ళకు కూడా పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని కూడా క్వారంటైన్లో ఐసోలేషన్లో పెట్టుకొని మనం చూస్తున్నాం. మరి ఎవరికి కూడా పాజిటివ్ రాదని చెప్పేసి నమ్మకంతో ఉన్నంత వరకు కూడా ఏమేమి చర్యలు తీసుకోవాలో మొత్తం స్ప్రేయింగ్ యాక్టివిటీస్ కానివ్వండి, సర్వే కూడా చేయించడం జరిగింది. 1 కిలోమీటర్ రేడియస్లో మెదక్ పట్టణంలో అంతా కూడా సర్వే చేయించాం. ఎవరికి కూడా అంటే సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా బాగా సిక్ అయ్యి ఉన్నటువంటి వ్యక్తులు అయితే మనకు ఎవరికి కూడా దొరకలేదు. ఉన్నటువంటి వాళ్ళలో చాలామంది ఆస్తమా పేషెంట్లు, టీబీ పేషెంట్లు, గుండె జబ్బుతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు అక్యూట్ ఇన్ఫెక్షన్తో మాత్రం ఎవరు బాధపడలేదు కాబట్టి వాళ్ళకేమీ మనం శాంపుల్స్ కలెక్ట్ చేయలేదు. ఒకవేళ ఎవరైనా ఉన్నట్టయితే కూడా వాళ్ళు తెలియపరిచినట్టయితే తప్పకుండా వాళ్ళందరూ కూడా శాంపుల్స్ మనం హైదరాబాద్ పంపించి పరీక్షలు చేయించడం జరుగుతుంది. జిల్లాలో ఇప్పటివరకు ఎంతమంది క్వారంటైన్లో ఇప్పుడు 34 మంది ఉన్నారండి. అయితే ఇంకొక 6గురిని కూడా నాగసాన్పల్లి ఇక్కడ ఏమైందంటే ఒక దురదృష్టం, ఒక అతను ఎవరైతే మర్కాజ్ వెళ్ళిండో అతను సంగారెడ్డి వాళ్ళ నేటివ్ ప్లేస్ అయితే వాళ్ళ బంధువులు ఉన్నారు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఉన్నారని నాగసాన్పల్లి రావడం జరిగింది. మరి అతనితో కూడా క్లోజ్గా అయ్యి వాళ్ళ అమ్మమ్మ తర్వాత వాళ్ళ బంధువులు కొంతమంది బాగా క్లోజ్గా ఉన్నారని చెప్పి తెలిసింది. వాళ్ళని ప్రైమరీ కాంటాక్ట్స్గా మనం నిర్ధారించి ఇప్పుడు వాళ్ళని కూడా క్వారంటైన్కి తరలించడం జరిగింది. అంటే ఇప్పుడు 34 మందిని ఇంతవరకు తరలించాం, ఈరోజు ఒక 6గురిని తరలించాం. మొత్తం 40 మంది గవర్నమెంట్ క్వారంటైన్లు ఉన్నారు. మరి ఇందులో ఎవరికి కూడా సిమ్టమ్స్ అయితే లేవు. ఒకవేళ సిమ్టమ్స్ ఎవరికైనా కనిపించినట్టయితే వాళ్ళ దగ్గర నుంచి మనం శాంపుల్స్ కలెక్ట్ చేసి పరీక్షలు చేయించడం జరుగుతుంది. ఖమ్మం జిల్లా నారాయణపురం గ్రామంలో సొసైటీ ప్రెసిడెంట్ బత్తినేని నాగప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు శానిటైజర్లు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోనకల్ ఎస్ఐ కొండలరావు మాట్లాడుతూ కరోనా వైరస్ సోకకుండా తరచు చేతులు శుభ్రం చేసుకునే విధానాన్ని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్ రావు, మాజీ జెడ్పీటీసీ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జెమ్స్ ఉంటే అంటే క్రిములు ఉంటే వైరస్ ఉన్నా కూడా అవి వెంటనే చచ్చిపోద్ది. స్టవ్ దగ్గర పోవద్దు. వెంటనే అప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే ఇట్లా పోసుకున్నావా రబ్ చేసుకున్నా అయిపోద్ది మొత్తం. ఇట్లా అప్లై చేసుకున్నాక వెంటనే నువ్వు స్టవ్ కాడి పోయినావు అనుకో కొంచెం నీకు ఎఫెక్ట్ అవుతుంది, మంటలాగా ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి వెంటనే అప్లై చేయగానే వెంటనే స్టవ్ దగ్గరికి వెళ్ళకండి. ఆ విధంగా మూచేదాకా అప్లై చేసుకోండి. ఎటువంటి ఏ క్రిములు ఉన్నా కూడా వెంటనే చచ్చిపోతాయి. అది తరచుగా చేస్తూ ఉండాలి, గంటకు ఒకసారి 2 గంటలకు ఒకసారి అట్లా చేస్తూ ఉండాలి. ఏదైనా బయటికి వెళ్ళి వస్తాం లేకుంటే వేరే కొత్త వ్యక్తులతో కలిసిన ఏదైనా
బై మిస్టేక్ నువ్వు ఏదైనా షేక్ హ్యాండ్ ఇచ్చినావు అనుకో ఖచ్చితంగా వెంటనే అప్లై చేసుకోవాలి. ఆసిఫాబాద్ జిల్లా పెంచకల్పేట మండలంలో లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు మండలంలోని యువకులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్లిష్ట పరిస్థితుల్లో పేద ప్రజలకు సాయం చేయడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని అన్నారు. అదేవిధంగా కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. లాక్డౌన్తో డైలీ కూలీ చేసుకొని ఏదైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వాళ్లకు మా ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ నిత్యావసర వస్తువులు 10 కిలోల బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు అన్నీ మాకు తోచిన సహాయం మేము అతి నిరుపేద ఎవరికైతే తినడానికి కూడా ఇబ్బంది అవుతుందో వాళ్ళకు మాత్రం మాకు తోచిన ఒక 35 మంది పేర్లు రాసుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. దాతలు ఎవరైనా ఎదురు వస్తే ఇంట్రెస్ట్ చూపిస్తే మేము ఇంకా కూడా ఇటువంటి సహాయాలు చేయడానికి మేము కష్టపడడానికి మేము రెడీగా ఉన్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్లో అధికారులు మండల పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచ్లతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి కొందరు సర్పంచ్లకు బదులు వారి భర్తలు రావడంతో ఓ యువకుడు వారిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో తంగళ్లపల్లి గ్రామ సర్పంచ్ అంకారపు అనిత భర్త అంకారపు రవీందర్ ఆ యువకుని ఇంటిపై దాడికి పాల్పడ్డాడు. ప్రజాప్రతినిధులు గ్రామస్తులపై దాడి చేయడాన్ని ఖండిస్తూ గ్రామంలో పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహేష్, మాది తంగలపల్లి గ్రామం. మొన్నటి రోజు డిఎస్పి గారి సమావేశంలో మా ఊరి సర్పంచ్కు బదులు వారి భర్త హాజరైనందుకు నేను వాట్సాప్ ద్వారా ప్రశ్నించడం జరిగింది. వారు ఆ ప్రశ్నకు సమాధానం తెలపకపోగా నా మీద వ్యక్తిగత దాడి చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మరియు ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు పదే పదే చెప్తున్న చట్టాలను ఉల్లంఘిస్తున్నారనే ఉద్దేశంతో మాత్రమే నేను ప్రశ్నించడం జరిగింది. ఈ ప్రశ్నించే గొంతుకను తొక్కేస్తాను, నిన్ను మీద కేసు పెడతాను, నిన్ను స్టేషన్ లేపిస్తాను అని నన్ను బెదిరింపులు చేస్తున్నారు. మంత్రి గారు తక్షణమే స్పందించి నా మీద దయ చూపి ఈ ప్రశ్నించే తత్వాన్ని మరియు హక్కును కొనసాగించాలని, మా మీద ఇలాంటి దాడులకు ఈయన పూనుకుంటున్నాడు. దయచేసి మంత్రి గారు స్పందించగలరని కోరుచున్నాను. సర్పంచ్ అంకారపు అనిత రవీందర్ గారు ఈ విధంగా దాడికి చేస్తున్నారు. ఒక గ్రామ సర్పంచే మా మీద దాడికి ఇలా వ్యక్తిగతంగా దాడులు చేస్తుంటే మేము ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. మా మీద అనవసరపు కేసులు కూడా పెట్టించారు. ఇంతకుముందు గతంలో కూడా మా మీద ఇలాంటి వ్యక్తిగత దాడులు చేస్తున్నారు. దయచేసి మంత్రివర్యులు మా మీద స్పందించి మాకు తగిన న్యాయం చేయగలరని కోరుచున్నాము. సర్పంచ్ గారి భర్త ఇలా మా మీద దాడులకు పూనుకుంటున్నాడు. మా మీదనే కాదు, గతంలో ఇంతకుముందు ఎవరు ప్రశ్నించినా కానీ ఇదే విధంగా వారికి సమాధానం చెప్తున్నాడు. ఇలా సమాధానం చెప్పకుండా ఇలా సమాధానం చెప్తూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. దయచేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, మరొకసారి ఇది పునరావృతం కాకూడదని మేము కోరుచున్నాం. ధన్యవాదాలు. సూర్యాపేట మున్సిపాలిటీలోని 29వ వార్డులో కౌన్సిలర్ అనంతుల యాదగిరి లాక్డౌన్ నేపథ్యంలో వార్డు ప్రజలకు పండ్లు, కూరగాయలు పంపిణీ చేశారు. మంత్రివర్యులు పట్టణాన్ని కరోనా జబ్బు రాకుండా మన రాష్ట్రంలో మొదటి స్థానంలాగా ఉన్న మన 29వ వార్డు కూడా కరోనా జబ్బు రాకుండా మంత్రివర్యులు మనం ఏది అడిగితే దానికి వెనకాలకుండా మున్సిపల్ కమిషనర్ అయినా, చైర్మన్ గారైనా వీళ్ళంతా మా వార్డుకు మంచిగా సహకరిస్తున్నారు. సహకరించే భాగంలో మనం కూడా ఇళ్ల నుండి బయటికి వెళ్లకుండా ఈ కరోనా జబ్బుని తాళగడ్డకు 29వ వార్డుకు అసలు వంటకుండా చేయాలి. అందులో భాగంగా రేపు ఆదివారం నైటు అనగా 9 గంటలకు లైట్లు బంద్ కాగానే మన ఇంట్లో ఉన్న దీపాలు ఇంటి ముందర పెట్టి దీపాలు ముట్టిస్తే ఈ వైరస్ అనేది పారిపోతుందని శాస్త్రవేత్తలు చెప్పడం వల్ల మన కేంద్ర గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు సూచన మేరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా దాని సూచన పట్టి మన మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి సూచన మేరకు మేము ఆ పని చేస్తామని కూడా మా వార్డులో ప్రతి ఇల్లు తిరిగి కూడా చెప్పడం జరుగుతుంది. మేము ఈ కూరగాయల భాగంగా ఇది కూడా చెప్పడం జరుగుతుంది. మాకు మంత్రి గారు ఆదేశాల మేరకు మేము దేనికైనా కట్టుబడి ఉంటామని సెలవు తీసుకుంటున్నాను. దయచేసి మా వార్డు ప్రజలకు విన్నపం చేసేది ఏంటంటే ఈ 15 రోజులు మనం ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండటమే
మన లక్ష్యం. ఏది ఉన్నా ఈ 15 రోజుల తర్వాత మనం యథావిధిగా తిరిగేదే. లేకపోతే మనం ఈ 15 రోజుల్లో తిరిగినప్పుడు ఎన్నో తగిన జబ్బు మనం తెచ్చుకొని మనం ఇళ్ళ పండుకునే బదులు ఈ 15 రోజులు మనం కాపాడుకుంటే మనం ఆరోగ్యాలు మనం బాగు చేసుకున్నట్టు అవుతుంది. దీన్ని పాటించాలని నేను 29వ వార్డు ప్రజలందరికీ పేరు పేరున చెప్పుతూ నా కృతజ్ఞతలు తీసుకుంటున్నాను. ఆదిలాబాద్ జిల్లా ఊట్కూరు గ్రామంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఢిల్లీ ప్రార్థనలకు హాజరైన ఓ యువకునికి పాజిటివ్ రావడంతో అధికారులు అతని కుటుంబ సభ్యులను 15 మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. అయితే ఆ యువకుడు ఇటీవలే ఊట్కూరులో జరిగిన ఓ వివాహ వేడుకలకు హాజరయ్యాడు. ఈ వేడుకల్లో పాల్గొన్న సుమారు 500 మంది క్వారంటైన్కు తరలించేందుకు గాను అధికారులు చర్యలు తీసుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని పలు రేషన్ షాపుల వద్ద జనం బార్లు తీరారు. సాంకేతిక లోపం వల్ల బియ్యం అందక జనం ఉదయం అక్కడే పడిగాపులు కాస్తున్నారు. కరోనా వైరస్ సోకకుండా సామాజిక దూరం పాటించాలన్న అధికారులు సూచనలు నిర్లక్ష్యం చేస్తూ గుంపులుగా తరలివస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ జిల్లా అధ్యక్షుడు ఈర్ల కొమరయ్య లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న పేదవారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ సోకకుండా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని కోరారు. 15 రోజుల నుంచి మన ప్రపంచంలో భారతదేశంలో మన పెద్దపల్లి లోపల కరోనా వ్యాధి అనేది మహమ్మారిలాగా ప్రవేశించి మరి ఈరోజు మా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి రోగం. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించి ముందుగా మనల్ని ఉత్తేజపరిచినారు. అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో పాపం రెక్కాడితేనే డొక్కాడే విధంగా ఉండే వాళ్లకు ఒక్క పూట అన్నమన్న పెట్టాలంటే మేము ఈరోజు రైసు, షుగరు, నూనె, కూరగాయలు, ఇలాంటి చక్కెర ఇలాంటివి ఇచ్చి కనీసం ఒక 3-4 రోజులన్నా కడుపు నిండి అన్నం తింటారనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. ఇప్పటికైనా నేను ప్రజలకు వీళ్ళందరూ కోరుకునేది ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన సలహా మేరకు సామాజిక దూరాన్ని పాటించి మన ఏదో గతం లోపల తిరిగితే దేశానికి చేయటం అనేది, కానీ ఇప్పుడు తిరగకుండా ఇంట్లో ఉంటే దేశాన్ని ఉద్ధరించినట్టయితుంది. మన పక్క వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికి మీరు ఈ సోషల్ డిస్టెన్స్ను పాటించి ఎవరిని ముట్టుకోకుండా మీ జాగ్రత్తగా ఉంటే మనం దేశాన్ని రక్షించిన వాళ్ళం అవుతాం. లేకపోతే ఈరోజు మహమ్మారి కరోనా వ్యాధి వ్యాపించి చాలామంది ప్రాణాలు పోవడం జరుగుతూ ఉన్నది. మరి దీన్ని మనం జాగ్రత్తగా అందరం ఎదురు తిరగాలి. ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఆధ్వర్యంలో మా సునీల్ కానీ, రాజు కానీ, అదేవిధంగా మా రవీందర్ అందరం కలిసి ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇవ్వడం జరిగింది. దీన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకొని తప్పకుండా సోషల్ డిస్టెన్స్ పాటించి మీ ప్రాణాలను కాపాడుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు రోజు సినిమా యాక్టర్లు వీళ్ళతో చెప్పిస్తారు. వాళ్ళు ఎవరు చెప్పినా దూరం నుండి చెప్తారు. కానీ మనం ఈ చేతులు శానిటైజర్ తోటి చేతులు అర్ధగంటకు ఒకసారి మీరు కడుక్కుంటే దాంట్లో క్రిములు ప్రవేశించవు, ఎవరిని ముట్టు అలాంటిది ఉంటుంది. కాబట్టి వీటి మాస్కులు తుమ్మటప్పుడు కానీ మీరు అనుకుంటారు గుంపులు తిరగకండి, మూతులకు ఈ మాస్కులు కట్టుకోండి. ఇలాంటివి చేస్తేనే మనం దేశాన్ని ఉద్ధరించి మన వాళ్ళని కాపాడుకున్నట్టయితే సందర్భంగా తెలియజేస్తున్నాం. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని పైడిమడుగు గ్రామంలో ఇన్ఛార్జ్ మాధవి ఆధ్వర్యంలో ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వైరస్ సోకకుండా అందరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు. నా పేరు మాధవి, నేను సర్పరాజ్పల్లి పంచాయత్ సెక్రటరీ. అయితే బయోమెట్రిక్ మాకు ఇచ్చారు సార్. అందరూ వేలు పెట్టడము ఇప్పుడు వైరస్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒకరికి ఇన్ఛార్జ్ చెప్పారు. బయోమెట్రిక్ ఫస్ట్ 2 days ఫస్ట్ 1 day బాగానే వచ్చింది, సెకండ్ డే ప్రాబ్లం అయింది, థర్డ్ డే కూడా అదే ప్రాబ్లం వస్తే మాకు మాన్యువల్గా ఇవ్వాలని ఆర్డర్స్ వచ్చాయి కలెక్టర్ గారి నుండి. ఇప్పుడు మాన్యువల్గా ఇచ్చేస్తున్నాము. మళ్ళీ బయోమెట్రిక్ సర్వర్ సెట్ అయినాక మళ్ళీ బయోమెట్రిక్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇచ్చినవన్నిటి. ఇప్పటికి ఎన్ని వంచారు బియ్యం? మీరు ఎన్ని క్వింటాల బియ్యం వచ్చినాయి? ఎంతమందికి అలౌ చేశారు?
మాన్యువల్గా అయితే 100 వరకు ఇచ్చేసినాము నిన్న ఈవినింగ్ ఈరోజు మార్నింగ్ నుండి 100 కంప్లీట్ అయినాయి. బయోమెట్రిక్ 70 వరకు కంప్లీట్ అయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు వలస కూలీలకు కూరగాయల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ నర్సయ్య, ఎస్ఏ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశంలో ప్రపంచ దేశంలో కరోనా వ్యాధి ప్రబలుతున్న దృష్ట్యా గౌరవ ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు, గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు పిలుపు మేరకు, అలాగే మన మానకొండూరు శాసనసభ్యులు రసమైన పిలుపు మేరకు ప్రతి గ్రామంలో కూడా ఎవరూ కూడా ఆకలి బాధతో ఉండకూడదు అనే దృష్ట్యా వారి పిలుపు మేరకు ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కలిసి ఇల్లంతకుంట గ్రామంలో నిరుపేదలకు వారి వంతుగా ఇలా కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. మరి ఒక వీరే కాదు, గ్రామంలో ప్రతి నిరుపేదలకే కావచ్చు, వలస కూలీలకే కావచ్చు, ఇంకా ఎవరు ఉన్నా కానీ మరి ఉన్నతమైన కుటుంబాలు ముందుకు వచ్చి తమ వంతుగా వారికి వచ్చినటువంటి రేషన్ బియ్యమే కావచ్చు, ఇంకా మిగతా నిత్యావసర సరుకులే కావచ్చు, అటు పిఎం రిలీఫ్ ఫండ్కే కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్కే కావచ్చు, తగిన సహాయం చేసి ఈ పేదరు ఆకలి చావకూడదని మరి చెప్పడంతో ఇప్పటికే చాలామంది ముందుకు వచ్చారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు 1000 రూపాయల నగదు పంపిణీ శ్రీకారం చుట్టింది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వ్యాప్తంగా వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి డబ్బులు ఇస్తున్నారు. ఉదయాన్నే పంపిణీ ప్రారంభించినప్పటికీ సర్వర్లు మొరాయించడంతో పత్తికొండ మండలం హోసూరులో మందకోడిగా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఆర్థిక సహాయం అందుకున్న పేదలు జగనన్న సేవలు అభినందనీయమని హర్షం వ్యక్తం చేస్తున్నారు. చూడు వైరస్ వచ్చిన దానికి బయటికి పోలేరని 1000 రూపాయలు ఇస్తున్నారు అనమాట. సంతోషమే కదా. ముసలిదాన్ని తింటాను, మరి బియ్యం వేసినారు, 1000 రూపాయలు కూడా ఇచ్చినారు. నైనా కరోనా ఇబ్బంది వల్ల 1000 రూపాయలు సాయం చేస్తున్నారు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా అభినందన. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమీక్ష సమావేశం. కరోనా వైరస్ పై అధికారులు నిర్లక్ష్యం వహించరాదంటూ హితవు. వరంగల్ జిల్లాలో క్వారంటైన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజీవ్. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచన. మెదక్ జిల్లాలో కరోనా కలకలం. ఒకే కుటుంబానికి చెందిన 4గురికి కరోనా పాజిటివ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.